ఓకే ఫ్రెండ్స్. నమస్తే అందరికీ. ముందు సెషన్‌లోకి వెళ్ళే ముందు మనము సమస్త గురుమండలికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. నా గురువైనటువంటి వంశీ కిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. మరియు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మకి నా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. మరి అద్భుతమైన గ్రంథాన్ని రామాయణం వచ్చిన తర్వాత ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కొత్తగా అసలైన రామాయణం సీతాయనం అనే పేరుతో అనువదించి తన అనుభవాలతో రచించి మనకు అందించిన డీనా మెరియం గారికి నా ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ ఈ సెషన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మరి డీనా మెరియం గారు తన అనుభవాలని ఎలా పొందారు అంటే డ్రీమ్స్ ద్వారానే పొందారు. అంటే డ్రీమ్స్ కున్న ప్రత్యేకత చూడండి. మనము డ్రీమ్సే కదా, కలే కదా అనుకుంటాం. కానీ ఒక కళ మన జీవితాన్ని మార్చేస్తుంది. మన ఆలోచన పరిధిని పెంచుతుంది. మన అవగాహన శక్తిని పెంచుతుంది అనేది మనము తెలుసుకోవచ్చు. మరి మనం కూడా డ్రీమ్స్ ద్వారా కనెక్ట్ అయ్యి ఈ గ్రూప్‌లోకి వచ్చాం కదా, సద్గురు మూవ్‌మెంట్‌లోకి వచ్చామంటే మనం దేని ద్వారా వచ్చాము? డ్రీమ్స్‌కి కనెక్ట్ అయ్యి మన గురువు గారు చెప్పినది ఆచరణలో పెడుతూ డ్రీమ్స్ ద్వారా కనెక్ట్ అయ్యి మనం ఇందులోకి వచ్చాము. మరి మనము అనుభవంతో ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం కదా. మరి ఇప్పుడు చెప్పారు కదా, కరెక్ట్‌గా చెప్పారు. మనం కదా చక్కగా విఠలుడిని మనము ప్రార్థించుకోవాలి. అంటే మనం లేవగానే ప్రార్థించుకోవాలా అంటే ప్రతి క్షణము మనసులో ఆ భావన ఉండాలి. భగవంతుడు ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు. నేను చేసే పనులలో ఉన్నాడు. నేను చేసే కార్యాలన్నిటికీ సాక్షిగా ఉన్నాడు అని ప్రతి క్షణము ఆ భావనతో ఉంటే మనకి తలుచుకుంటే మనకి మనసు ఎంత సంతోషంగా, ఎంత ప్రశాంతత పొందుతుందంటే అంత ప్రశాంతత పొందుతుందన్నమాట. ఏ పని చేసినా కానీ మనకి అందులో ఆనందం, సంతోషం. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నేను ఎంతో భక్తురాలిని, గుడికి వెళ్ళేదాన్ని. మరి భర్త చనిపోయిన తర్వాత గుడికి వెళ్ళకూడదని సంవత్సరం పాటు వెళ్ళలేదు. ఓకే. చనిపోయిన 5 నెలలకి ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంటే నేను ధ్యానం చెయ్యను. ఎందుకు చెయ్యను అన్నానంటే, అంతకుముందే చనిపోకముందే నాకు ధ్యానం గురించి చెప్పబడింది మాస్టర్స్ చేత. కానీ నేను ధ్యానంలోకి రాలేదు. ఎందుకంటే గుడికి వెళ్ళకూడదని చెప్పారు వాళ్ళు. గుడికి వెళ్ళకూడదు అంటే దేవుడు అంతటా ఉన్నాడు. ఓకే, నమ్ముతాను. ప్రతి జీవిలోనూ ఉన్నాడు. ఒప్పుకుంటాను. కానీ గుడికి వెళ్ళకూడదు, ప్రార్థించకూడదు అంటే ప్రార్థనే మొదటి మెట్టు కదా. మనం భక్తి మార్గం అంటే ఈ ప్రేమ మార్గంలోకి రావాలి అంటే భక్తి అనేది ఉండాలి మన మనసులో. సేవా మార్గంలోకి రావాలంటే భక్తి ఉండాలి. భక్తి ఉంటేనే సేవా మార్గంలోకి రాగలం. అదే తొలిమెట్టు. దానివల్లనే కదా మనము ఈ ధ్యానంలోకి వచ్చాము. మరి దాన్నే మర్చేస్తే ఎట్లా? దాన్ని ఎలా అంటే ఛాందసంగా మారకూడదు. మన భక్తి అనేది ఛాందసంగా ఉండకూడదు. ఒక అనుభూతి అది అంతే. అనుభూతి చెందాలి. నేను అనుకున్నాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత సరే సంవత్సరం అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళొచ్చు కదా, గుడికి వెళ్దాం అనుకున్నాను. కానీ వెళ్ళబుద్ధి కాకపోయేది. ఇంటి ముందే గుడి. ఇంటి ముందే అంటే ఆ లైన్‌లోనే గుడి. ఎప్పుడు వెళ్ళేదాన్ని. ప్రతి శనివారం వెళ్ళేదాన్ని. ప్రతి సంకష్టకి వెళ్ళేదాన్ని. విఘ్నేశ్వరుడిని చిన్నప్పటి నుంచి కూడా సహోదరిగా భావించి నా కష్టాలన్నీ చెప్పుకునేదాన్ని మనసుతో. కళ్ళు తెరిచి ఆయనను చూస్తూ మనసులో నా భావాలన్నిటినీ ఆయనకి చేరవేసేదాన్ని. అలాంటిది నేను వెళ్ళడం మానేశాను. నేను వెళ్ళడం మానేసి తప్పు చేశానా? నాలో అహంకారం వచ్చిందా? అనేసి
నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఇలాగే ధనుర్మాసంలో 5-6 మెడిటేషన్‌లో ఉన్నప్పుడు నేను ఆ భావనొచ్చిందనమాట. నేను అహంకారంతో ఉన్నాను. నాలో అహం పెరిగిందా? ఎందుకు వెళ్ళడం లేదు నేను గుడికి? సంకష్టం వచ్చిందంటే నేను మార్నింగ్, సాయంత్రం గుడికి వెళ్ళేదాన్ని. ఆహ్, అక్కడే భోజనం చేసేదాన్ని నైటు. అలాంటిది నేనెందుకు వెళ్ళడం లేదు అనేసి నన్ను నేను చెక్ చేసుకోవాలనుకున్నాను. అప్పుడు మనం అడగడం ఆలస్యం మాస్టర్స్ మనకి వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తారనమాట. ధ్యానంలో కూర్చొని నేను అంటే ఆ మ ఆ ప్రశ్న నా మనసులో ఉంది. కానీ అది వేసుకోలేదు. ధ్యానంలో మామూలుగా రోజులాగా కూర్చున్నాను. అద్భుతం అసలు. ఒక చెయ్యి అంటే విఘ్నేశ్వరుడు అని నాకు అర్థమవుతుంది. విఘ్నేశ్వరుడి చెయ్యి బంగారు కంకణం ఉన్న చెయ్యి ఆహ్, అన్నం ముద్దతో నా దగ్గరికి వస్తుంది. నేను ఇలా ఇంత దయ్యయ్య నీకు అన్నట్టుగా నేను ఇలా వంగి ఆ అన్నాన్ని స్వీకరించడానికి వంగి ఆ అన్నాన్ని స్వీకరిస్తున్నట్టుగా చూసుకున్నాను. నన్ను నేను చూసుకున్నాను. నాకు పట్టలేని సంతోషం. అంటే మనము భగవంతుడితో ఆహ్, అనుసంధానమై ఉన్నాం. ఇంకా నేను, నాది అనేది మన మనసులోంచి తీసేయాలి. నేను చేస్తున్నది కరెక్టేనా? కాదా? అనే భావన మనలో ఎప్పుడైతే వస్తుందో మనకి సమాధానం వెంటనే దొరుకుతుంది. మనల్ని మనము మార్చుకుంటూ చక్కగా ధ్యానంలో ఎంత ఎదగొచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే. మనము లాస్ట్ సెషన్‌లో ఎక్కడ ఆపామంటే తను తన తండ్రి చనిపోతాడు కదా! అంటే చనిపోయిన తర్వాత, చనిపోయిన ఆ తండ్రి శవం వద్ద నిల్చొని తను ఏమని అడుగుతుంది, "నన్ను క్షమించు నాన్న. నువ్వు చెప్పిన విషయాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు" అనేసి ఆ ప్రాణం లేని కట్టెని అడుగుతుంది. "నన్ను ఎందుకు ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు? నేను ఒంటరిదాన్ని అయిపోయాను ఈ లోకంలో. నాకు తోడు ఎవరు లేరు. ఉన్న తోడు నువ్వొక్కడివే. నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళావు" అనేసి ఎంతో బాధతో, వణికే స్వరంతో ఆమె క్షమాపణ చెప్తూ ఉంటుందనమాట. అంటే ఎప్పుడైతే మనము హ్మ్, సత్యాన్ని తెలుసుకుంటామో, రియలైజ్ అయితామో, అప్పుడు మనలో నిజంగా మార్పొచ్చేస్తుంది. ఆ మార్పు అనేది ఎలా ఉంటుందంటే, ఇక అది ఎన్ని పరీక్షలొచ్చినా, ఎన్ని అడ్డంకులొచ్చినా చెదిరిపోని విధంగా ఉంటుందనమాట. అలా మనలో కూడా ఆ భావం అనేది ఎప్పుడొస్తుందంటే, మనము నిజంగా పడుతున్న బాధకి మనమే కారణమని ఎప్పుడైతే మనలో రియలైజేషన్ ఒస్తుందో, అప్పుడు ఆ భావం అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. తర్వాత చాలా రోజులు మూగగా ఉండిపోయాను. అతిథి నాతో ఉంది. కానీ నేను నా నూతన వాస్తవంలో స్థిరపడవలసి వచ్చింది. అంటే చాలా రోజులు మౌనంగా ఉండిపోయిందనమాట. అయ్యో! నేను అప్పుడు నా తండ్రి చెప్పిందాన్ని నేను అర్థం చేసుకోలేకపోయానే. నా తండ్రి నాకు ఏమని బోధించాలనుకున్నాడో, సేవ ఎలా చేయాలో నాకు బోధించాలనుకున్నాడు. నేనది అర్థం చేసుకోలేకపోయాను. అతను నా పట్ల కఠినంగా ఉన్నాడు అనే భావాన్ని పెంచుకున్నాను నా మనసులో. అతని పట్ల విరుద్ధ వైఖరిని పెంచుకున్నాను. అతను నా నా పట్ల ప్రేమ లేదని అనుకున్నాను. కానీ నా పట్ల ఎంతో ప్రేమ ఉంది కాబట్టి నన్ను సరైన మార్గంలో నడిపించాలనేసి అనుకున్నాడు. అది ఎప్పుడు తెలుసుకుంటాను? తను చనిపోయిన తర్వాత తెలుసుకున్నాను. అయ్యో! బ్రతికుండంగానే నేను తెలుసుకుంటే వేరే విధంగా ఉండేదేమో. తను ఉండంగానే తను పిలిచినప్పుడే నేను వెనుదిరిగి వస్తే వేరేలాగా ఉండేదేమో. నేను తనని పట్టించుకోకుండా, తను పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోవడం వల్ల, నేను కనిపించకుండా ఉండడం వల్ల తను పరధ్యానంలో ఇంటి పైకప్పు ఎక్కడం వల్ల మరణించి ఉండవచ్చేమో. దానికి నేనే కారణం కావచ్చు అనేసి తను పరిపరి విధాలుగా ఆలోచిస్తూ తను రియలైజేషన్‌లో ఉంటుంది. ఆ రియలైజేషన్‌లో తను అనుకుంటుంది. వాస్తవంగా ఇప్పుడు నూతనంగా అంటే కొత్తగా వాస్తవంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎలా జీవించాలి? అతని అభిప్రాయాలకు అనుగుణంగా జీవించాలి అని ఆహ్,
అన్ అని ఉద్దేశానికి వచ్చిందనమాట. ఏ కారణం లేకుండానే నన్ను పంపించి వేస్తారేమో అని భయపడ్డాను. అంటే ఆహ్, తండ్రి చనిపోయాడు కదా! మరి తనని ఇక్కడ రాజప్రాసాదంలో ఉంచుతారో లేదో మహారాజు. తనని పంపించి వేస్తారేమో. నీ తండ్రి చనిపోయాడు గదా! అతని వల్ల నువ్విక్కడ ఉండాల్సొచ్చింది కదా! నువ్వు వెళ్ళిపో అనేసి నన్ను పంపించేస్తారేమో అని కొత్తగా ఇంకొక భయం. అంటే ఇప్పుడు ఆహ్, నేను పొందుతున్న లబ్ధిని పొందకుండా గెంటివేయబడతానేమో అని భయం కూడా తన మనసులో ఉందన్నమాట. ఎన్నటికీ అలా జరగదు అని అతిథి హామీ ఇచ్చింది. ఆ ఉద్దేశంలో ఉన్నప్పుడు అతిథి అనే ఇంకో పరిచారిక ఉంది కదా! ఆ పరిచారిక తనకి ఏమని ధైర్యం ఇచ్చింది? అలా ఎన్నటికీ జరగదు. నిన్నిక్కడి నుంచి ఎవరు పంపించి వేయరు. జనక మహారాజు రాజుకు నీ తండ్రి పట్ల ప్రేమ ఉంది కనుక పరివార కృత్యాలలో నాకు ఎప్పుడూ చోటు ఉంటుంది అని చెప్తుందనమాట. తన అతిథి ఏమంటుంది తన ఆలోచనని పసిని పసిగట్టినట్టుగా నువ్వలా ఆలోచించవద్దు. అలా ఎప్పటికీ జరగదు. జనక మహారాజుకి నీ తండ్రి పట్ల ఏముంది? ప్రేముంది. అంటే నీ తండ్రిని ప్రేమించిన వాడు నిన్ను ప్రేమించడా? తన బిడ్డని ప్రేమించలేడా? తన బిడ్డ పట్ల కూడా ప్రేమ ఉంటుంది. కాబట్టి నిన్ను ఎప్పటికీ ఇక్కడి నుంచి గెంటివేయరు జనక మహారాజు. పరివార కృత్యాలుగా అంటే ఆ పరివారంలో ఉన్న కృత్యాలలో మిగతా పనుల్లో నిన్ను కొనసాగించేటట్టు చేస్తారు. చోటు ఉంటుంది. ఎప్పటికి నీకు ఇక్కడ చోటు ఉంటుంది అనే ధైర్యాన్నిచ్చింది. అంతే కదా ఫ్రెండ్స్ మనకి మనము ఆహ్, ఆలోచనలో ఎటువంటి ఆలోచనలో ఏమో నేను సరిగ్గా లేను. నా నా నాకు ఉన్న ఈ ఆధారం కూడా పోతుందేమో అన్న ఆలోచనలో ఉంది కదా! నేను కూడా అదే ఆలోచనలో ఉన్నప్పుడు విఘ్నేశ్వరుడు ఎలా ఆహ్, ఆహ్, నాకెలా హామీ ఇచ్చాడు? లేదు నీకు నేను తోడుగా ఉన్నాను. మనసులో తలుచుకుంటే చాలు. మనము ఆ భగవంతునికి ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే ఆహ్, అతను సృష్టించినవి అతనికిచ్చి కనెక్ట్ కావడం కాదు. మనసుతో కనెక్ట్ కావాలి. మనస, వాచ, కర్మణ మనం చేసే ప్రతి పనిలోనూ ఆయన ఆయన ఏ విధంగా ఆలోచిస్తాడు, ఏ విధంగా పనిచేస్తాడు, ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా ఆయనే మనమైపోవాలి. ఆయన అంటే ఆ గుణాలని అతనిలో ఉన్న గుణాలను మన గుణాలుగా చేసుకోవాలి. ఎప్పుడు అలా జీవించాలి. అలా జీవిస్తే సరైన బుద్ధుడు చెప్తాడు. సరైన దృక్పథం, సరైన ఆలోచన, సరైన జీవనోపాధి, సరైన హ్మ్, వాక్కు ఇవి ఇవన్నీ మనకి ముందు కూడా నేర్చుకున్నాం. మిథులలో ఏం నేర్పించేవాళ్ళు? సరైన ఆలోచన ఉండాలని కదా! సరైన దృక్పథం ఉండాలి. ఎప్పుడు బాహ్య సౌందర్యం మీద శ్రద్ధ చూపొద్దు. మన ఫోకస్ ఎక్కడుండాలి? అంతర్ సౌందర్యం మీద. మనం ఏం చేస్తున్నాము? సరైన పనిని చేస్తున్నామా లేదా? సరైన జీవనోపాధిని కలిగి ఉన్నామా లేదా? సరైన ఆహ్, దృక్పథాలను కలిగి ఉన్నామా లేదా? సరైన వా వాక్కు సరైన విధంగా వస్తుందా లేదా? మన వాక్కు వల్ల ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారా? మనం ఎవరికీ భయపడక్కర్లేదు. భగవంతునికి కూడా మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే భగవంతుడు చాలా ప్రేమ గలవాడు. మన కన్నతల్లి మనము తప్పులు చేసినా మనల్ని ఎలా దగ్గర తీసుకుంటుంది? సారీ మమ్మీ ప్లీజ్ ఇంకోసారి చేయననంగానే వెంటనే దగ్గర తీసుకుంటుంది గదా! అలాగే భగవంతుడు కూడా మనల్ని ఎంతో ప్రేమగా మనము ఎన్ని తప్పులు చేసినా క్షమించమని అడగగానే మనల్ని అంటే రియలైజ్ అయితే మనల్ని క్షమిస్తాడు అన్న విషయం మనకి చక్కగా అర్థమయింది కదా! ధ్యానంలోకొచ్చిన తర్వాత. మరి అలాంటి ఆహ్, భగవంతుడు మనం ఎలా ఉండాలి అని కోరుకుంటాడు? అంటే మనం ప్రేమించడం గొప్ప కాదు. తన చేత ప్రేమించబడడం గొప్ప కదా! మనం ఒక వ్యక్తిని ప్రేమించడం ఆహ్, అసలు లెక్కలోకి తీసుకోకూడదు. మనం అందరినీ ప్రేమించాలి. ప్రేమని పంచే విధంగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? ఆ ప్రేమను అడుక్కోకూడదు. అడుక్కునే వస్తువు ఆ ప్రేమ. లేదు కదా! మనం ఇచ్చే స్థాయిలో ఉండాలి. అందరికీ ప్రేమను ఇవ్వాలి. మనకి రావాల్సిన ప్రేమ మనకి వస్తుంది. అంటే
మనం చేసేది చేస్తే రావాల్సింది వస్తుంది అనే దాన్ని మనము హ్మ్. మన అనుభవాల ద్వారా ఎంతో నేర్చుకున్నాం కదా! అంటే దాన్ని అనుభవం ద్వారా మనము అనుభవపూర్వకంగా అనుభూతి చెందాం. అది సత్యం అన్నమాట. వస్తుంది ఖచ్చితంగా. మనకి ప్రేమ అనేది ఆ భగవంతుని ప్రేమ ఎవరి ద్వారా రావాలో వాళ్ళ ద్వారా వస్తుంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ధ్యానంలోకి రాకముందు నేను అనేక సమస్యలు, అనేక ప్రశ్నలతో నా ప్రశ్నలకు సమాధానం ఏంటి? నేను ఇంత దురదృష్టంలో ఉండడానికి కారణం ఏంటి? నా దురదృష్టానికి కారణం ఏంటి? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని తను నా దురదృష్టానికి కారణం ఏంటి నాన్న అనేసి తను ఎంత ఆవేదనతో అడిగిందో, అంతే ఆవేదన, అంతే తపనతో అడిగినప్పుడు, నీకు నేనున్నాను తోడు అని ఆహ్, నాకు సమాధానం ఇచ్చారు. అంటే ఓకే. ఆ సమాధానం ఎలా నాకు ఉపయోగపడిందంటే, ఎంతో సంతోషాన్నిచ్చింది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు అది నాకు ధైర్యాన్నిచ్చింది. అంటే ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుంది. ధైర్యము, సంతోషము అనేవి జ్ఞానానికి ఉన్న 2 ముఖాల లాంటివి. అంటే సంతోషం ఉంటే ధైర్యం ఉంటుంది. ధైర్యం ఉంటే సంతోషం ఉంటుంది. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడే శ్రద్ధ ఉంటుంది. ఎక్కడ శ్రద్ధ ఉంటే అక్కడే విశ్వాసం ఉంటుంది. కాబట్టి మనము మన పూర్ణాత్మ పట్ల మనము మన పూర్ణాత్మ ఎవరో తెలుసుకోవాలి. ఆ పూర్ణాత్మకి కనెక్ట్ అయ్యి ఉంటే మనకి ఆ నమ్మకం, ఆ విశ్వాసం అనేది మనలో ఎప్పుడు నిరంతరం పెంపొందుతూ ఉంటాయి. ఓకే. నా వల్ల పొరపాటు జరిగినా నన్ను సరైన మార్గంలో పెట్టడానికి నా పూర్ణాత్మ ఎప్పుడూ సంకేతాలని, సందేశాలని ఇస్తూ ఉంటుంది. డ్రీమ్స్ ద్వారా అని మనకి అవగాహనలో ఉంటాం. అంటే ఒక ప్రయాణం చేయాలనుకున్నప్పుడే మనం ఎంతో ప్లాన్ వేస్తాం కదా! అంటే ఈ ఊరు నుండి తిరుపతికి వెళ్ళాలి. తిరుపతికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఏ ఏ ఏ రోజు వెళ్ళాలి? ఎన్ని రోజులు ఉండాలి? అని ఒక చక్కటి ప్లాన్ వేసుకుంటాం. హ్మ్. అంటే ఇబ్బందులు పడుతూ వెళ్ళకుండా రిజర్వేషన్ చేసుకుంటే హ్యాపీగా పడుకొని వెళ్ళొచ్చు, పడుకొని రావచ్చని రిజర్వేషన్ చేసుకుంటాం కదా! అంటే మనము 4 రోజుల ప్రయాణానికే ఎంతో పకడ్బందీగా ప్లాన్ వేసుకుంటాం. మరి ఇక్కడికి అంటే ఈ భూమి మీదకి మనల్ని పంపించిన మన ఆత్మ ఎంత ప్లానింగ్ వేసుంటుంది కదా! అంటే ఆ ప్లానింగ్ ఏంటో మనకు తెలీదు. కానీ మన పూర్ణాత్మకు తెలుసు కదా! మన ఆత్మకు తెలుసు కదా! మన ఆత్మ నుండి అది ఇక్కడికి ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే, మరి మన ఆత్మతో మనం కనెక్ట్ కావాలంటే డ్రీమ్స్‌కి కనెక్ట్ కావాలి. డ్రీమ్స్‌కి కనెక్ట్ అయితే మనము చక్కగా తన సూచనలని, సందేశాలని తీసుకుంటూ, మనల్ని మనం మార్చుకుంటూ చక్కగా ఈ ప్రయాణాన్ని అంటే భూమి మీద మనము జన్మించినప్పటి నుంచి మరణం వరకు ఉన్న ప్రయాణాన్ని హ్యాపీగా సాగించవచ్చు అన్న సత్యాన్ని మనము ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో, అప్పుడు మన జీవితం ఎంతో సంతోషంగా మారుతుంది. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు నువ్వు వంటశాలలో నాతో పాటు పనిచేయి అని ఒక వారం తర్వాత అతిథి నాతో అంది. ఒక వారం తర్వాత ఏమందనమాట, సరే చనిపోయిన తర్వాత తను ఒంటరిగా గడిపింది గదా కొన్ని రోజులు. గడిపిన తర్వాత అతిథి తనతో చెప్పింది. "ఏంటి నువ్వు ఇప్పుడు నాతో పాటు వంటశాలలో పని చెయి" అంది. అంటే "నువ్వు ఈ గచ్చుని కడగాల్సిన అవసరం లేదు" అనేసి చెప్పిందనమాట. "నువ్వు ఏదైతే పని చేస్తున్నావో దాన్ని ఇక మీదట చేయక్కర్లేదు. నువ్వు నాతో పని చెయి" అంది. అంటే తనకి ఉంది గదా! ఈ పని నేనెందుకు చేయాలి వంటశాలలో చక్కగా పని చేస్తాను నాన్న అనేసి ఒకసారి అడుగుతుంది గదా! నేను అతిథికి సహాయంగా వంటశాలలో పనిచేస్తానని. తనకు అది ఆ పనంటే ఇష్టం కదా! కానీ వెంటనే ఒప్పుకుందా? ఒప్పుకోలేదు. ఎందుకు? తను పశ్చాత్తాప ధోరణిలో ఉంది. అంటే నేను నా భావంలో, నా హృదయంలో ఎలాంటి భావం ఉంది? ఈ పని చాలా చిన్నది అనే భావం ఉంది. ఆ భావం పోయేంత వరకు నేను అదే పని చేస్తాను అనేసి తను వెంటనే అంగీకరించలేదన్నమాట. అయితే నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి. నా తండ్రి మరణం పట్ల తన ఆలోచనలు ఎలా ఉన్నాయి? వేరుగా ఉన్నాయి. నా తండ్రి మరణం వల్ల పొందిన నిర్ఘాంత నుంచి
నిర్ఘాంతత నుంచి కోలుకున్న తర్వాత నాలో తీవ్ర అపరాధ భావం నెలకొంది. ఆమెలో ఏముంది? తన మనసులో, తన భావంలో అపరాధ భావం ఉందన్నమాట. ఆ అపరాధ భావము ఎలా ఉంది? నేను బాధ్యతాయుతంగా ఉండాలి అనుకున్నాను. అంటే అపరాధ భావంలోంచి ఏమి ఉత్పన్నమైంది? నేను ఇక నుంచి బాధ్యతాయుతంగా ఉండాలి. తన తండ్రి ఏం నేర్పించాలనుకున్నాడు? బాధ్యతాయుతంగా ఎలా జీవించాలో నేర్పించాలనుకున్నాడు కదా! అది నేర్చుకోవాలి. నేను అది చేస్తాను. అలా ఉండాలి. అది నేర్చుకోవాలనుకుంటున్నాను అనేసి ఆమె నిర్ణయించుకుందనమాట. నేను ఆయనతో అంత పరుషంగా మాట్లాడి ఉండకపోతే, పారిపోకపోతే, ఆయన నన్ను పిలిచినప్పుడు వెనుకకు వచ్చి ఉంటే, బహుశా ఆయన ఇంకా బ్రతికి ఉండేవాడేమో! ఆయన నా ప్రవర్తనతో నిస్తేజమై పైకప్పున పరధ్యానంగా ఎక్కడంతో కాలు జారిందేమో! ఆయన మరణానికి కొంతైనా నేను నిందార్హురాలిని. నేను చేసిన దానికి మళ్ళీ ప్రతిఫలాన్ని ఇప్పుడు నేను అంగీకరించలేను. అంటే ఆమెలో ఎలాంటి భావనలున్నాయి? పశ్చాత్తాపం. అంటే తన తండ్రి పిలిచినప్పుడు నేను వెనకకి రావాల్సింది. నేను పారిపోకుండా ఉండాల్సింది. ఆయన చెప్పింది చేయాల్సింది. ఆయనతో పరుషంగా అంటే కఠినంగా మాట్లాడి ఉండవలసింది కాదు. అనేసి ఆమెలో ఆ పశ్చాత్తాపము ఎంతో ఉందన్నమాట. అలా ఉండి ఉంటే ఆయన ఇంకా కొన్ని రోజులు బతికి ఉండేవాడేమో! ఆయన పరధ్యానంతో పైకప్పు ఎక్కడం వల్ల జారి పడిపోయాడేమో! ఆయన మృత్యువుకి నేనే కారణం కావచ్చు. అంటే పూర్తిగా కాకపోయినా, సంపూర్ణంగా కాకపోయినా ఆహ్, కొంతైనా నేను ఆయన మరణానికి కారణమై ఉంటాను. నిందార్హురాలిని అనే అపరాధ భావము తనలో ఉందన్నమాట. మనం కూడా అంతే అనుకుంటాం కదా ఫ్రెండ్స్. ఏదైనా పని జరిగినప్పుడు అంటే తప్పు జరిగినప్పుడు ఓహ్! నేనే ఆ సందర్భంలో అలా ప్రవర్తించి ఉండకూడదు. అలా ప్రవర్తించడం వల్లనే అది జరిగిందేమో! ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మరణాన్ని తీసుకోండి. ఒక ఒక ఆవిడ భర్త చనిపోయాడు. ఆవిడ ఏమని అనుకుంటుంది చనిపోయిన తర్వాత, అంటే నేను టైంకి హాస్పిటల్‌కి తీసుకెళ్ళలేకపోయాను. ఒకవేళ తీసుకెళ్ళి ఉంటే అతను బ్రతికేవాడేమో! పరిస్థితి వేరే విధంగా ఉండేదేమో! నేను అతని హాస్పిటల్‌కి తీసుకెళ్ళకపోవడం వల్లనే అతని మరణం సంభవించి ఉంటుంది. అంటే నేను ఆహ్, నా ఆలోచన అప్పుడు సరైన విధంగా లేదు. అంటే తీసుకువెళ్ళాలన్న ఆలోచన నాకు రాలేదు. నేను అలా ప్రవర్తించి ఉండకూడదు. ఇలా చేసి ఉంటే బావుండేదేమో! నేను అలా చేసి ఉంటే బావుండేదేమో! అని పరిపరి విధాలుగా ఆహ్, జరిగిన దానికి మనల్ని మనము నిందించుకుంటూ ఉంటాం. ఇది ప్రతి ఒక్కరి నైజం. మనము మనిషి అన్నప్పుడు అపరాధ భావం అనేది మనలో ఉంటుంది. అది సహజమైనదనమాట. అటువంటి అపరాధ భావంతో మనలో ఏం మా ఏం కలుగుతుందంటే, మనలో మార్పు వస్తుంది. అపరాధ భావం వచ్చినప్పుడే మనల్ని మనం పట్టుకున్నప్పుడే మనము మారడానికి అవకాశం ఉంటుంది. అదే కదా ఫ్రెండ్స్ మనం కర్మ ధ్యానం ద్వారా ఏం నేర్చుకుంటాం? అంటే ఒక డ్రీమ్ చూసిన తర్వాత మనలో మార్పు తెచ్చుకుంటాం. పరివర్తన తెచ్చుకుంటాం. అంటే ఫస్ట్ పశ్చాత్తాపపడతాం. తర్వాత పరివర్తన వస్తుంది. తర్వాత సేవలోకి వెళ్తాం కదా! అంటే ఆహ్, తను ఎలా సేవ చేయాలనుకుంటుంది? ఏ పనైనా తన దృష్టిలో ఎలా చిన్న పని కాదో, నేను కూడా ఆ భావం నా మనసులోకి వచ్చేంత వరకు నేను నా తండ్రి చెప్పిన పనినే కొనసాగిస్తాను. అది చేయడం వల్ల నాకు ఎంతో సంతృప్తి కలుగుతుంది నా మనసుకి. నా అపరాధ భావం తొలగేంత వరకు నేను ఆ పనే చేస్తాను. అది తొందరగా వస్తుందని నేను అనుకోవడం లేదు. అది నెమ్మదిగా ఆ మార్పనేది నెమ్మదిగా వస్తుంది. హఠాత్తుగా ఏ మార్పు జరగదు కదా! అలా నెమ్మదిగా వస్తుంది. ఓకే. దానికి కూడా నేను అంగీకరిస్తున్నాను. నెమ్మదిగా ఎప్పుడైతే నాలో ఆ భావం వస్తుందో అప్పటి వరకు నేను ఆ పనినే కొనసాగిస్తాను అని ఆమె నిర్ణయించుకుందనమాట. అలా నేను చేసిన దానికి ప్రతిఫలాన్ని ఎప్పుడు నేను ఆహ్, అంగీకరించలేను కానీ నేను కొంతైనా నా అపరాధం భావం తొలగేంత వరకు నేను అదే పనిని కొనసాగిస్తాను అనేసి ఆమె అనుకుంటుందనమాట. అప్పుడు ఆహ్
అతిథి. అప్పుడు తల పట్టుకొని, "అతిథి వద్దు. నేను ఇంతకుముందు నాకు మా నాన్న అప్పగించిన విధుల్లోనే కొనసాగుతాను" అన్నాడు. ఆమె తన అపరాధ భావం తగ్గించుకోవడానికి నేను ఆ పనే చేస్తాననేసి అతిథితో ఖచ్చితంగా చెప్తుంది. అంటే ఖచ్చితంగా నిర్ణయించుకొని చెప్తుందనమాట. అంటే తనలో సంశయం అనేది లేదు. నేను చేయాలా? వద్దా? అనేది భావం లేదనమాట. ఎప్పుడైతే తను నిశ్చయించుకొని ఖచ్చితంగా చెప్పిందో అప్పుడే అంటే ఆ భావం తనలో లేకపోయినా అదక్కడ క్రియేట్ అవుతుంది. అంటే తను అలా ఆ భావంతో చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఆ భావం మనసులోనే క్రియేట్ అయిపోతుంది. అక్కడ పునాది వేసిందనమాట. తను ఖచ్చితంగా చెప్పేసింది. నేను ఈ పనే చేస్తాను అని. కానీ మీనాక్షి అది అవసరం లేదు. నువ్వు ఇక ఎంత కాలమో నిన్ను ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా మాత్రమే నేను మా నాన్నతో సన్నిహితంగా ఉండగలను. అయితే ఆ అతిథి ఏమంటుంది, "కానీ మీనాక్షి అది ఇప్పుడు అవసరం లేదు. నువ్వు ఇంకా ఎంత కాలము ఆ పని చేస్తావు" అని తను ఇంకా కంటిన్యూ చేయబోతుంటే ఆపేస్తుందక్కడ. ఆపేసి తను మాట్లాడుతుంది. మీనాక్షి మాట్లాడుతుంది. "నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా మాత్రమే నేను మా నాన్నతో సన్నిహితంగా ఉండగలను." అంటే ఈ పని చేయడం వల్ల మాత్రమే తను భౌతికంగా లేకపోవచ్చు. తనతో నేను సన్నిహితంగా ఎలా ఉండగలను? ఆయన చెప్పిన పనిని నేను చేస్తున్నాను అనే భావనతో నేను ఆయనకి సన్నిహితంగా ఉంటాను అనేసి చెప్తుందనమాట. ఆయన నా నుంచి కోరుకున్నది ఇదే. ఆయన ఏం కోరుకున్నాడు నా నుంచి? ఇదే భావం కోరుకున్నాడు కదా! అదే పని చేస్తాను అంటుంది. ఆ పని చేయటం వలన ఆయన ఇంకా నాతోనే ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే ఆ పని చేస్తున్నంత సేపు మా నాన్న ఈ పని చేయాలి. ఈ అంటే ఈ పని చేయడం ఎందుకు చేయమన్నారు? నాలో ఏ భావం ఉత్పన్నం కావాలనుకున్నాడు? ఏ పని సృష్టిలో ఏ పని చిన్నదైనది కాదు. ఏది అప్రధానమైనది కాదు. అన్నీ అవసరమైనవే. అన్నీ కావాల్సినవే. ఏది చిన్నది కాదు. ఏది పెద్దది కాదు. మనకు కావాల్సిన పనులన్నీ ఆహ్, చిన్ మనము అలా భేదభావం చూపించకూడదు. మనలో అంకిత భావం ఉండాలి. మనం చేస్తున్న పని పట్ల అంకిత భావం ఉండాలి. కానీ ఆహ్, ఆహ్, ఇట్లాంటి ఆలోచనలు ఉండకూడదు అనే భావము పెంపొందించాలి. తనకి ఆహ్, అస్ పని పట్ల అంటే తన విధిని నిర్వర్తించడంలో ఆ సంపూర్ణత రావాలి. తను ఎలా చేస్తున్నాడో పూర్తి అంకిత భావంతో, సంతోషంతో ఆ మహారాజు పనులు చేయడంలో అంటే చిన్న పనైనా, పెద్ద పనైనా ఆయన పనిని, ఆయన చేయవలసిన పనిని ఆయన చేయడానికి ఆయనకు కావాల్సినవి నేను సమకూరుస్తున్నాను, నేను చేయిస్తున్నాను. నేను ఆయనకు కావాల్సిన పనిని అన్నిటిని సమకూరిస్తే ఆయన చేయాల్సినవి చాలా అద్భుతంగా చేస్తాడు అన్న ఉద్దేశ్యంతో చేస్తూ ఉంటాడు కదా! అలాంటి భావము, అటువంటి అంకిత భావము తన బిడ్డలో కూడా రావాలి. తన బిడ్డకు కూడా అటువంటి భావంతో పనిచేయాలి అని అనుకున్నాడు కదా! ఆ భావము ఇప్పుడు ఆ భావానికి తగ్గట్టుగా నేను ఈ పనే చేస్తాను. ఈ పని చిన్నదేం కాదు. నాకు ఆ భావం తొలగిపోయేంత వరకు నేను ఆ పనినే చేస్తాను. అప్పుడు మా నాన్న నాతోటే ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది. నేను అలా ఉంటాను. ఆ పనే చేస్తాను అనేసి చెప్తూ నాకదే ఇష్టం అనేసి ఖచ్చితంగా చెప్తుందనమాట. నేను చేసిన దానికి సిగ్గుపడుతున్నానని ఆమెకు చెప్పలేకపోయాను. అంటే నాకు నేను చేసిన పని పట్ల న నే న నా నన్ను చూసి నేనే సిగ్గుపడుతున్నాను అనే భావాన్ని ఆమె చెప్పలేకపోతుంది. కాకపోతే ఆ భావాన్ని ఎలా చెప్తుంది? తనతో సన్నిహితంగా ఉన్నట్టుంటుంది ఆ పని చేయడం వల్ల. అంతే గదా! మనము ఆహ్, ఏమనుకుంటాం మనకిష్టమైన వాళ్ళ గురించి వాళ్ళు లేనప్పుడు వాళ్ళకిష్టమైన పని చేస్తూ, వాళ్ళు మనతో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం కదా! అంటే ఆ భావము ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో, వాళ్ళు దూరంగా ఉన్నా మనతోటే ఉన్నట్టుగా ఉంటుంది.
మనతో ఆ ఫీలే జ్ఞానం అన్నమాట. ఇప్పుడు జ్ఞానం అనేది పుస్తకాల్లో ఉండే వాక్యాలలో ఉండదు. మనం అనుభూతి చెందే అనుభవంలోనే ఉంటుంది. అందుకే పత్రిజీ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. అనుభవమే జ్ఞానము, అనుభవమే జ్ఞానం. ఈ మాటలన్నీ తను అనుభూతి చెంది రాసింది. మనం కూడా ఈ మాటలు విని, ఈ చెవిలో నుంచి విని, ఈ చెవిలో నుంచి వదిలేయకూడదు. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకోవాలంటే అది మనము అనుభూతి చెందాలి. ఎప్పుడైతే మనం అనుభూతి చెందుతామో అది మనకి జ్ఞానంగా మారుతుంది. ఇప్పుడు ఈ మాటలు మనకి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది జ్ఞానంగా ఎప్పుడు మారుతుందంటే, మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. మనము మనలో ఇటువంటి అపరాధ భావము ఏదైతే ఉందో మనం తొలగించుకోవడానికి ఆహ్, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకొని మనము అనుభూతి పొందినప్పుడు మాత్రమే మనకి అది ఈ మాటల్లోని అంతర్గతంగా ఉన్న భావం అనేది మనకి అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ సంఘటన గురించి ఎవరితో చెప్పాలన్నా నాకు ఎంతో అవమానంగా అనిపించేది. ఈ ఆ సంఘటన గురించి ఎవరితోటన్నా అంటే మిగతా పరిచారకులుంటారు కదా! నా తండ్రి చావుకి నేనే కారణము అని వాళ్ళతో చెప్పడానికి తనకి అవమానంగా భావించేదనమాట. తన పట్ల పరుషంగా మాట్లాడి ఉండకూడదు. ఆయనతో అలా బి ప్రవర్తించి ఉండకూడదు అనేది ఆహ్, చెప్పాలంటే అవమానంగా భావించేదనమాట. దానిని నేను నా గుండెల్లోనే దాచుకున్నాను. ఆమె ఏం చేసింది? ఆ భావాన్ని గుండెల్లో దాచుకుంది. గుండెల్లో దాచుకొని అంతే గదా! మన గుండె ఎంత విశాలమైనదంటే గుప్పడంతే ఉంటుంది మనసు. కానీ అందులో ఎన్నో విషయాలు దాచిపెట్టేస్తాం కదా! ఆకాశమంత విశాలమైంది. సముద్రమంత లోతైందనమాట మన మనసు. అందులో ఎన్నో భావాలు, ఎన్నెన్నో ఉంటాయి. అన్ ఆ మనసులో, ఆ గుండెలోనే దాచుకుందనమాట అభిప్రాయాన్ని. ఆ భయానక చర్య నాకు మాత్రమే తెలుసు. అది ఎలాంటి చర్య? చాలా భయానకమైన చర్య. అంటే మనం ఆ వార్త విన్నప్పుడు తను ఎలా అనుభూతి చెందింది. భయంతో కంపించి వేసింది. కంపి క కంపించిపోయింది కదా! అంటే ఇక నాకు తోడు లేడు. నన్ను విడిచి వెళ్ళిపోయాడు. నేను ఒంటరిదాన్నయిపోయాను. నేను చేసిన పని వల్ల నేను ఒంటరిదాన్నయిపోయాను అనే భయము, ఆ భయానకమైన ఆ చర్య అసలు ఆహ్, అది తనకు మాత్రమే తెలుసు. తను ఎంత భయపడ్డది, ఎంత బాధపడ్డది అనే విషయం. అది వేరే వాళ్ళకి తెలీదు కదా! మనలో ఆ పశ్చాత్తాపం ఉందో లేదో మనకు మాత్రమే తెలుస్తుంది. ఎదుటి వాళ్ళకెలా తెలుస్తుంది? తెలీదు కదా! అతిథి నా అభిప్రాయం మార్చడానికి ఎంతో ప్రయత్నం చేసింది. కానీ అతిథి మాత్రం తన అభిప్రాయాన్ని మార్చడానికి చాలా "నువ్వు చేయక్కర్లేదు. ఓకే. నువ్వప్పుడు ఆ భావంతో ఉన్నావు. తెలుసుకున్నావు కదా! నీకు అపరాధ భావం వచ్చింది కదా! వదిలేయి ఇగ ఆ పనిని. వచ్చేసేయి నాతో. నాకు సహాయంగా ఉండు" అనేసి ఎంతో మార్చడానికి ప్రయత్నించింది. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో సరే అంది. సరే నీ ఇష్టం. నీకు ఎప్పుడైతే మనసులో మనస్ఫూర్తిగా చాలు నేను ఈ పని చేయడం వల్ల నేర్చుకున్నది చాలు. నాకు ఆ ఫీలింగ్ అనేది వచ్చేసింది అని ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తావో అప్పటి వరకు చేయలే అనేసి వదిలేసిందనమాట. వదిలేసి ఆహ్, స్ వదిలేసి ఒప్పుకోకపోవడంతో సరే అందనమాట. నా తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి నేను కంకణం కట్టుకున్నాను. ఆమె ఏం చేసింది? తన తండ్రి ఎటువంటి ఆ ఏమని ఆశపడ్డాడో, ఆ ఆశలన్నిటిని తాను నెరవేర్చడానికి ఇప్పుడు సంసిద్ధంగా ఉందన్నమాట. అప్పుడు సిద్ధంగా లేదు. తన భావాలతో ఏకీభవించడానికి సిద్ధంగా లేదు. ఎప్పుడు ఎప్పుడైతే తనలో పశ్చాత్తాప ధోరణి వచ్చిందో, అప్పుడు సిద్ధపడిందన్నమాట. అంటే మనం ఒక కార్యం చేయడానికి సిద్ధపడాలంటే ఏం రావాలి ఫస్ట్ మనలో? పశ్చాత్తాపం అనేది రావాలి అనేది మనకిక్కడ అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ సేవకులలో అత్యున్నమైన దానిగా మారాడు. తన తండ్రి ఎలా అత్యున్నమైన వాడుగా మారాడో, అందరి గౌరవ అభిమానాలను పొందాడో, అలాగే నేను కూడా పొందాలి అనే ఆశయాన్ని, ఒక గోల్‌ని పెట్టుకుందనమాట. ఎప్పుడైతే మనం ఒక గోల్ పెట్టుకుంటామో,
ఎప్పుడైతే దాని కోసం పనిచేస్తూ ఉంటామో, అప్పుడు ఆ గోల్‌ని ఏదో ఒక రోజు రీచ్ అవుతాం. ఏ గోల్ లేకుండా పని చేయడం వల్ల మనం ఆ గోల్‌ని రీచ్ అవ్వగలమా? లేదు కదా! అంటే మనం జీవితంలో ఇప్పుడు ఒక లక్ష్యం అంటూ ఉండాలి. ఆ లక్ష్యం దిశగా మన ప్రయాణం ఉండాలి. ఆ లక్ష్యాన్ని ఏదో ఒక రోజు మనము పొంద పొందొచ్చు. అంటే ప్రస్తుతం పొందలేకపోయినా మనం చేస్తూ ఉంటే ఒక రోజుకి అక్కడ వరకు వెళ్ళగలం. అసలు లక్ష్యమే లేకపోతే మనం అక్కడి వరకు చేరుకోగలమా? లేదు కదా! అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. మన జీవితంలో అసలు మనం ఎందుకొచ్చాం? మన జీవిత లక్ష్యం ఏంటి? నేను భూమి మీదకి రావడానికి కారణం ఏంటి? తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనము నిరంతరము సేవ చేస్తూ వెళ్ళాలి. పని చేస్తూ వెళ్ళాలి. ఆ లక్ష్యమే మనల్ని గమ్యానికి ఏదో ఒక రోజు ఆ గమ్యానికి చేర్చుతుంది. అత్యున్నతమైన దానిగా సేవకుల్లో అత్యున్నతమైన దానిగా మారాలని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుందనమాట. ఎంత అల్పమైన పనైనా చేయాలి. అంటే అప్పుడు నిర్ణయించుకుందనమాట. ఎంత చిన్న పనైనా చేయాలి. ఇది చిన్న పని నేను చేయను. ఇది పెద్ద పని. ఆహా! చాలా బావుంటుంది. నేను చేస్తాను అని ఆలోచన అన్నీ తీసివేయాలి. మనసులోంచి ఆ ఆలోచనే పోవాలి. అన్ని పనులు సమానమే అన్న భావన రావాలి. ఏ చిన్న పనైనా నేను చేయగలగాలి మనస్ఫూర్తిగా. అది కూడా సంతోషంతో, అంగీకారంతో. ఫస్టు సంతోషం ఎప్పుడొస్తుంది? మనం అంగీకరిస్తేనే సంతోషం వస్తుంది. ఓకే. నేను ఇది చేస్తాను అని ఎప్పుడైతే అంగీకరిస్తామో, అప్పుడు మనం చేసే పనిలో మనకి సంతోషం కలుగుతుంది. సంతృప్తి దొరుకుతుంది. ఓకే. నెక్స్ట్ వాటికి నేను కోరుకున్న విధులకు మధ్య ఏ తేడా చూడకూడదు. అంటే నేను చేస్తున్న పనులకి, కోరుకున్న విధులకి మధ్య ఏ తేడా చూడకూడదనమాట. ఏ పనైనా ఒకటే అన్న భావం విభేదం అనేది తొలగిపోవాలి. మనలో విభేదాలు పోవాలి. విభేదాలు పోవాలంటే కూడా మనకి డ్రీమ్స్ ద్వారానే సాధ్యమవుతుంది. నాలో చాలా విభేదాలుండేవి. నేను వేరు, వాళ్ళు వేరు. ఆహ్, అంటే విష్ణువు వేరు, నారాయణుడు వేరు, శివుడు వేరు అనే ఆలోచన ఉండేది. ఆ వికారాన్ని ఎంత చక్కగా తీసివేశారంటే ఆ భగవంతుడు మనము ఆహ్, అంటే హ్మ్. ఓకే. మనం వేరుగా చూస్తున్నాం. అంతా ఒకటే అని చెప్తున్నారు. గురువుగారు మాటల్లో ఏమేం చెప్తారు. అంతా ఒకటే. అంతా వన్నెస్ అంటారు. అంటే ఆ భావం నాలో ఎలా రావాలి అని ఆలోచించేదాన్ని. ఓకే. అంతా ఒకటే అంటున్నారు. మరి ఆ భావం నాలో లేదు కదా! ఆ భావం నాలో ఎలా రావాలి? ఎలా వస్తుంది? ఆ భావం నాలో రావాలంటే నేనేం చేయాలి? ఆహ్, నేను ఏ మార్గంలో వెళ్తే నాకు ఆ భావం వస్తుంది? నేను ఎలా పొందాలి? ఎలా పొందాలి? అనే ఆలోచన నాలో రేకెత్తినప్పుడు దానికి అనుగుణంగా నాకు డ్రీమ్స్ ఇవ్వబడ్డాయి. ఆ డ్రీమ్స్‌ని చూసుకోవడం ద్వారా నేను ఓకే. శివుడు వేరు, ఆహ్, నారాయణుడు వేరు కాదు. అంతా ఒకటే. అంటే మనం కొన్ని విధులను చేయడం కోసము మనకి ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేసుకున్నామో అంటే హ్మ్, ప్రజల్ని మనల్ని మనం పరిపాలించడం కోసం మన ప్రభుత్వం ఎలా ఏర్పడిందో అలాగే బ్రహ్మ, విష్ణు మహ ఆహ్, హ్మ్, మహాదేవుడు అలా ముగ్గురు 3గా విభజింపబడింది ఈ విశ్వము. ఆ జగన్మాత, ఆ విశ్వము, ఆ ఆదిశక్తి, పరాశక్తి ఈ విశ్వాన్ని నడిపించడం కోసము అలా 3 భాగాలుగా విభజించబడింది అనే విషయాన్ని అవగతం చేసుకున్నాను. దేనివల్ల వచ్చింది? నాలో ఉన్న ఆ వికారాన్ని ఎలా పోగొట్టుకోగలిగాను? అంటే డ్రీమ్స్ ద్వారా పోగొట్టుకోగలిగాను. మనలో ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఆ ఆలోచనకి మనలోంచి సమాధానం అనేది దొరుకుతుంది. మనం బయట ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు. మనలో ఒక ఆలోచన వచ్చిందంటే, ఆ ఆలోచన కొన్ని రోజులకి రూపం దాల్చుతుంది. అది మన పూర్ణాత్మ నుండి డ్రీమ్స్ ద్వారానో
మన ప్రకృతి ద్వారాను మనకి సూచనలు ఇవ్వబడుతూ ఉంటాయి. నేను నాకొచ్చిన డ్రీము, నేను భౌతికంగా చూసిన ఆహ్, ఆ సీరియల్‌లోని సన్నివేశాన్ని విశ్లేషించుకున్నప్పుడు నాకు ఈ వేరు అన్న భావం పోయింది. ఒక్కటే, అంతా ఒక్కటే. పూర్ణాత్మ ఒక్కడే. మనలో వివిధ భావాలు ఉన్నట్టే, ఆ భావాలకు తగ్గట్టుగా రూపాన్ని క్రియేట్ చేసుకున్నాము. ప్రేమకి ప్రతిరూపంగా మనము ఎవరిని సూచిస్తాము? రాధా రాధాకృష్ణులనే అనుకుంటాం కదా! మరి త్యాగానికి త్యాగము అనే భావానికి గుర్తుగా ఎవరిని ఆరాధిస్తాము? ఆహ్, భోళా శంకరుడిని, ఆ శివుడిని పూజిస్తాం కదా! అంటే మనలోని భావాలకి తగ్గట్టుగా రూపాలు ఏర్పడ్డాయే కానీ, మనం ఏర్పరచుకున్నదే కానీ, అంతా ఒక్కటే అన్న భావన నాలో వచ్చిందండి. ఆ వన్నెస్ అనే భావన నాలో అలా రావడానికి ప్రకృతే సహాయం చేసింది. మరి మనం అడగాలే కానీ ఏదైనా ఇవ్వడానికి మాస్టర్స్ సిద్ధంగా ఉంటారు ఫ్రెండ్స్. మనం యూనివర్స్‌కి కనెక్ట్ కావాలి. యూనివర్స్‌కి కనెక్ట్ అయితే మనకి యూనివర్స్ ఇచ్చే సంకేతాల్ని తీసుకునే శక్తి కూడా మనకుండాలి. అంటే ఆ యూనివర్స్ మనకి డ్రీమ్స్ ద్వారా అందిస్తుందా? అంటే డ్రీమ్స్ ద్వారానే కాదు. గురువులు నేర్పించే జ్ఞానం ఉంటుంది. నేర్పించని జ్ఞానం ఉంటుంది. అంటే ప్రకృతిని సునిశితంగా అబ్జర్వ్ చేస్తూ, మన చుట్టూ జరిగే పరిస్థితులను అబ్జర్వ్ చేస్తూ ఉంటే, ఆ సూక్ష్మ జ్ఞానం ద్వారా మనము మనకొచ్చిన డ్రీమ్‌ని ద్వారా కొంత మనము పూర్తిగా అవగాహన చేసుకుంటాం. పూర్తిగా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఒక్క దెబ్బకి 2 పిట్టలన్నట్టు. అంటే నేర్పిం నేర్పగలిగేది నేర్చుకుంటున్నాము. నేర్పలేనిది కూడా నేర్చుకుంటున్నాము అనుభవం ద్వారా. అలా మనము మన ఎలా జ్ఞానాన్ని పొందాలి అనేది నేను ఆ డ్రీమ్ ద్వారా నేర్చుకున్నాననమాట. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ తను అంటే తేడా అనేది ఎప్పుడు మాయమవుతుందంటే మనలో ఆ ఆలోచన రావాలి. ఆ భావం రావాలి. దానికి అర్థం ఏంటి తెలుసుకోవాలనే తపన కలగాలి. ఆ తపనకి తగ్గట్టుగా మనకి మన పూర్ణ ఆత్మ నుండి, మన పూర్ణాత్మ నుండి సంకేతాలనేవి వస్తాయి. వాటిని గ్రహించగలిగే ఆహ్, ఆత్మ శక్తి కూడా మనకి ఉండాలి. మనకి ఆ ఆత్మశక్తిని పెంపొందించుకోవాలంటే మేడం చెప్పినట్టు ధ్యానం ఒకటే కాదు. సజ్జన సాంగత్యం ఉండాలి. స్వాధ్యాయం ఉండాలి. స్వాధ్యాయం అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎక్కడున్నాం? ఓకే. నాలో ఈ భావం లేదు. మనల్ని మనం పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడే దాన్ని వదలగలం కదా! నాకు 'రాధాకృష్ణ' సీరియల్ చూస్తున్నప్పుడల్లా నాకు చాలా ఆనందం కలిగేది. అంటే ఆహ్, రాధ కృష్ణుడు అంటే ఏదో ఒక చిలిపి పని చేసేవాడు కదా! నేను వదలను కృష్ణ అని రాధ కృష్ణుడు వెనక పరిగెడుతూ ఉండేది కర్ర తీసుకొని. అప్పుడు కృష్ణుడు అనేవాడు ఒక మాట. "నువ్వు ముందు పట్టుకోవాలి కదా! నన్ను వదలాలంటే" అనేసి అనేవాడు. దానికి అర్థం ఏంటి? అర్థం ఏంటి దానికి పెద్దది. అంటే మనము పట్టుకోవాలి ఫస్ట్. పట్టుకుంటేనే దాన్ని వదలగలం. మనలో ఆ ఆలోచన రావాలి. నాలో ఇది ఉంది. దీన్ని పోగొట్టుకోవాలి అనే ఆలోచన రావాలి. అప్పుడే అది తొలగించబడుతుంది. ప్రకృతి ఎప్పుడూ మనకి సహాయం చేయడానికి ఎప్పుడు నిరంతరం ఎదురు చూస్తూనే ఉంటుంది. మనం అడగాలి. అడుగుతేనే అడిగితేనే అమ్మైనా అన్నం పెడుతుంది కదా! మనకి ఆకలిగా ఉందని ఆహ్, చిన్నప్పుడు అంటే తెలిసిపోతుంది. తనకు మాటలు రానప్పుడు తను ఏడిస్తే తను ఎందుకు ఏడ్చాడో అర్థం చేసుకుంటుంది. తను ఏడ్చినప్పుడు ఒకసారి ఓహో! ఆకలేసిందని పాలు పడుతుంది. తను ఏడ్చినప్పుడు ఓహో! తను మూత్రం పోసాడా? బట్టలు మార్చాలి అనేసి అర్థం చేసుకుంటుంది. అంటే మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనకి ఏది కావాలో అమ్మ అది చేస్తుంది. భగవంతుడు కూడా అలా చేస్తాడు. మనము ఒక మెట్టు ఎక్కాం. భక్తి మార్గం నుంచి ధ్యాన మార్గంలోకొచ్చాం. అంటే పెద్ద పిల్లలుగా తయారయ్యాం కదా! అంటే పెద్ద పిల్లలు అంటే మనము కనిపించే స్వరూపంలోనే కాదు, కనిపించిన ప్రతి దాంట్లోనూ భగవంతుడున్నారు అని మనము అనుకుంటున్నాం. భగవంతుడిని చూస్తున్నాం. అనుభూతి చెందుతున్నాం. అంటే మనం జ్ఞానం ద్వారా నేర్చుకోవడానికి వచ్చాం కదా!
మన చుట్టూ ఉన్నది దాన్ని పరిశీలించడం ద్వారా, గురువులు చెప్పే సందేశాల ద్వారా మనము జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాం. అంటే చెప్పిన ఇన్ఫర్మేషన్‌ని మనము ఆచరించడం వల్ల మనము అనుభవపూర్వకంగా జ్ఞానంగా మార్చుకుంటున్నాం. కాబట్టి మనము పెద్ద పిల్లలుగా ఎదిగాం కదా! అంటే ఒక మెట్టు ఎక్కాం. ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఆ మెట్టు లేకుండా ఉంటే అయిపోతుందనుకుంటే కుదరదు. భక్తి అనేది మనకి ఎలా ఉంటుందంటే ఎప్పుడూ భక్తి అనేది పెంపొందించుకోవాలి. ప్రతి క్షణం కూడా ఆ తన్మయత్వంలో ఉండాలి. ఆహ్, నేననుకున్నాను. ఎప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటిది? ఆహ్, పాండురంగ విఠల విఠల పాండురంగ అని ఎప్పుడు పాడుకుంటూ ఉంటాడు కదా! తను అంటే తను అనుభవంలో ఉన్నప్పుడు అంటే భగవంతుడు కనిపించినప్పుడు అతనితో ఉంటాడు. భగవంతుడు కనిపించినప్పుడు కూడా అతనితో పొందిన అనుభూతిని ఎప్పుడు స్మరణ చేసుకుంటూ ఆ ఫీలింగ్‌లోనే ఉంటాడు. అలాగే మనం కూడా మనకు వచ్చిన డ్రీమ్‌ని మర్చిపోకూడదు. ఎప్పుడు నెమరు వేసుకుంటూ ఉండాలి. మనకి భగవంతుడు కనిపించాడు కదా! నేను నీకు తోడున్నాను అని మనకి కనిపించాడు కదా! దాన్ని మర్చిపోతే ఎలా? మనకి మనం మర్చిపోకూడదు. ఎప్పుడు ఆ ఆలోచనని నెమరు వేసుకుంటూ మనం ఆ తన్మయత్వంలో ఉండాలి. అంటే ఏ పని చేస్తూ ఉన్నా అతన్ని గుర్తు చేసుకుంటూ. అంటే ధ్యానం అంటే మనము మనతో ఉండడం ధ్యానం. మనము ఆ కల కన్నప్పుడు ఆ కలలో మనం ఆ భగవంతుని ప్రేమను అనుభవిస్తాం. అతని సన్నిధిలో లేనప్పుడు అది గుర్తు తెచ్చుకొని ఆ భావనలో ఉంటాం. అంటే మనతో మనం ఉండడం తప్పు కాదు. అది ధ్యానమే. మనము వేరే ఆలోచనలో ఉంటే అది పరధ్యానం అవుతుంది. అది ధ్యానంలో లేనట్లు లెక్క. మన మన ఆలోచనలో పరులున్నారంటే, అంటే మనకి హాని కలిగించిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నారంటే, మనం వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామంటే పరధ్యానంలో ఉన్నట్టు లెక్క. మనము మనతో, మన మన ఆత్మతో కలిసి మనము ఆనందంతో ఉంటే అది ధ్యానంలో ఉన్నట్టే లెక్క. నిరంతరము ధ్యానంలో ఉండాలి. నిరంతరము సజ్జన సాంగత్యంలో ఉండాలి. నిరంతరము ఆహ్, చెకింగ్‌లో సెల్ఫ్ చెకింగ్‌లో ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనం చెక్ చేసుకుంటామో, అప్పుడే మార్పు సంభవిస్తుంది. నేను ఎప్పుడైతే ఈ ఆలోచన నాలో ఉంది, ఏకత్వం లేదు, తేడా ఉంది, విభేదం ఉంది, దీన్ని ఎలా తొలగించుకోవాలి అని నేను ఆలోచించినప్పుడే దానికి అనుగుణంగా నాకు డ్రీమ్స్ ఇవ్వబడ్డాయి. నేను అవగాహన చేసుకునేందుకు అవకాశాలు ఇవ్వబడ్డాయి. కదా! అంటే మనల్ని మనము పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడే మనలో ఉన్న ఆ దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని వీడిపోతాయి అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. నెక్స్ట్ నాకు నేను చెప్పుకొని నా నిర్ణయం వెనక గల కారణాన్ని త్రోసిపుచ్చే ప్రయత్నం చేశాను. ఆమె నిర్ణయం ఎందుకు తీసుకుంది? అంటే అపరాధ భావంతో నిర్ణయం తీసుకుంది. కానీ ఆమె ఏమని చెప్తుంది వాళ్ళకి? నేను కోరుకున్న విధులకి అంటే తను ఏం కోరుకుంది ఒకప్పుడు తండ్రితో, నేను ఈ పనులు చెయ్యను. గచ్చు తూడ్చే పని చాలా చిన్న పని. నేను ఈ పనులు చెయ్యను. నేను వంటశాలలో అతిథికి సహాయంగా ఉంటాను. ఆ విధులను చేస్తాను అనేసి అడుగుతుంది కదా! అంటే నేను కోరుకున్న విధులకి, నువ్వు చెప్పిన విధులకి ఎటువంటి తేడా లేదు. ఎటువంటి తేడా చూపకూడదు అని నిర్ణయించుకుంది కదా! అది నేను చేస్తాననేసి బయటికి చెప్తుందనమాట. ఎందుకంటే ఆహ్, మనం చెప్తే అది చులకనగా మారుతుంది. ఓకే. అపరాధ భావం ఉంది మనలో. మనలోనే ఉంచుకోవాలి. హ్మ్. దాన్ని ఎలా తొలగించుకోవాలని దానికి మార్గాలను వెతకాలి. అంటే మనం మార్గము కనుక్కోలేము కదా! ఏది మనంతట మనం చేయలేము. మనం సహాయం తీసుకోవాల్సిందే. అంటే మనం ఎదగడానికి సహాయం తీసుకోవాలి. అంతేగాని ఆహ్, సరే భగవంతుని పూజ చేస్తాను. ఓకే. ధ్యానంలోకొచ్చిన తర్వాత కూడా హ్మ్. ఆహ్, మూఢ మూఢ నమ్మకాల్ని నమ్ముతూ హ్మ్. ఛాందస భావంతో ఉండకూడదు. అంటే ఎ ఎ ఎ ఎలా తీసుకోవాలో, ఎలా కనెక్ట్ అయ్యి ఉండాలో అలా ఉండాలి. అలా ఉంటూ మనం ఎదగడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఒక నిచ్చెనగా ఉపయోగించుకోవాలి. ఆ భావనని ఎలా అంటే
మనం ఎదగడంలో ఒక నిచ్చెనగా ఉపయోగపడాలి. అలా తన ఆహ్, తను తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని త్రోసిపుచ్చేసి ఆమె ఇలా అంటుందనమాట. ఏ భేదం చూడకూడదు నేను. అన్ని పనులు ఒకటే అనే భావము వచ్చేంత వరకు నేను ఆ పని చేస్తానని చెప్తుంది బయటికి. నా దుశ్చర్యలకి నా తండ్రిని ప్రశ్నించినందుకు, ఆయన మనశ్శాంతిని పోగొట్టినందుకు నేను స్వయంగా శిక్ష అనుభవించాలి అనుకుంటున్నాను. తనేమనుకుంటుంది? తన తండ్రికి వ్యతిరేకంగా తండ్రిని ప్రశ్నించినందుకు, అతని మనశ్శాంతిని పోగొట్టినందుకు ఆహ్, తను అలా ప్రవర్తించడం వల్ల తను అశాంతికి గురయ్యాడు కదా! అది తను గుర్తించింది. అశాంతికి గురవుతున్నాడని తెలుసు. తెలిసి కూడా ప్రశ్నించింది. ప్రశ్నించడం వల్ల అలా ప్రవర్తించింది కదా! అంటే ఒకదానికొకటి ఎలా కనెక్ట్ ఉన్నాయి చూడండి. తను మనశ్శాంతిని పోగొడుతుందని తెలుసు తనకి. అలాంటివి మాట్లాడకూడదని తెలుసు. కానీ మాట్లాడింది. అంటే తన బాధను తట్టుకోలేక తన ఉద్వేగాన్ని మాటల ద్వారా బయట పెట్టిందండి. తను అలా దుశ్చర్యలు చేసినందుకు తను హ్మ్. శిక్ష అనుభవించాలని తనకు తాను శిక్ష విధించుకుంటుందనమాట. అంటే ఆ పనులు చేయాలని నిర్ణయించుకోవడం ఏంటి? తనకు తానుగా వేసుకున్న శిక్ష అన్నమాట. తన తప్పుకి. ఓకే. నేను స్వయంగా శిక్ష అనుభవించాలి అనుకుంటున్నాను. ఆ వాస్తవాన్ని ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నించాను. అంటే నేను అనుభవిస్తున్న శిక్షని ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంది. అంటే అది శిక్ష అనుకుంటుంది. కానీ శిక్ష అని అనుకోకుండా అది శిక్ష అనుకోకుండా తనలో మార్పుకి ఒక ఆహ్, మార్గానికి అంటే తను అవలంబించే మార్గము అని తను అనుకోవడానికి తను ప్రయత్నిస్తూ ఉందనమాట. తిరిగి నా విధులలో ప్రవేశించాను. కానీ విషయాలు అంతకు ముందుగా లేవు. అట్లా అనుకుంటూ అంటే ఇది శిక్ష కాకుండా శిక్షణగా తీసుకోవాలి నేను. నాకు నేను శిక్షించాలనుకుంటున్నాను. కానీ ఇది శిక్షగా తీసుకోకూడదు. శిక్షణగా తీసుకోవాలి. మనకి గురువుగారు అదే చెప్తారు కదా! మన జీవితంలో వచ్చే కష్టాలు కర్మ అంటే శిక్ష కాదు, శిక్షణ. మనకు నేర్పించడానికి మనం తెచ్చుకున్న పాఠాలు. మన శత్రువులు మనకి ఆహ్, ఏ నేర్చుకోవడానికి ట్రైనింగ్ ఇచ్చే శిక్షకులు. ట్రైనర్స్ వాళ్ళు. వాళ్ళకి మనము కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వాళ్ళ పట్ల కోపం వ్యక్తం చేయకూడదు. వారిని ఆహ్, వై అంటే కృతజ్ఞత చూపించాలి అనేసి అని చెప్తూ ఉంటారు కదా! అదే ఆమె ప్రయత్నం చేస్తుంది. ఇది నాకు శిక్ష కాదు, శిక్షణగా ఉపయోగపడాలి అని అనుకుంటూ ఆమె తిరిగి తన పనిలో ప్రవేశించిందనమాట. తన పనులు చేయడం స్టార్ట్ చేసింది. కానీ ముందులాగా లేదు. ఆ విషయాలన్నీ తనకు ముందులాగా అనిపించలేదన్నమాట. ఆయన మరణం నాపై గాఢ ప్రభావం చూపి నాలో అంతర్గత మార్పులు తెచ్చింది. ఆయన మరణం ఏం చేసింది? ఆమెలో అంతర్గత మార్పులు అనేది తీసుకొచ్చిందన్నమాట. అంతే కదా ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ మనం పశ్చాత్తాపపడ్డప్పుడే మన లోపల నుంచి మార్పు అనేది వస్తుంది. బయట మనం చేసే పనులలో మార్పులు రావడానికి ముందు అంతర్గత మార్పులు రావాలి. అట్లా ఆమె ఆ మార్పులని చూసిందన్నమాట. పని పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చి నేను మా తండ్రి మాటలు ఆయన జనక మహారాజు ఆశీర్వచనాలు పొంది వస్తున్నట్లుగా భావిస్తూ గుర్తు తెచ్చుకునేదాన్ని. అంటే ఆమె ఏమని ఆహ్, రియలైజ్ అయింది అంటే అక్కడ పని పూర్తి చేస్తూ తనకు అప్పగించిన పనులు పూర్తి చేస్తూ తన తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు జనక రాజు యొక్క అంటే ఆశీర్వాదం తీసుకొని వస్తున్నట్లుగా భావిస్తూ అది గుర్తు తెచ్చుకునేదన్నమాట. తన తండ్రి బతికున్నప్పుడు పని చేసిన తర్వాత ఎలా సంతోషంగా, సంతృప్తిగా ఇంటికొచ్చేవాడో దాన్ని గుర్తు చేసుకుంటూ, దాన్ని అనుభవిస్తూ, దాన్ని భావిస్తూ ఆమె హ్మ్. ఆహ్, దాన్ని అనుభూతి చెందడం వల్ల వచ్చే ప్రగాఢమైన మనశ్శాంతిని అనుభవిస్తూ తను ఆ ప్రశాంతతను మొట్టమొదటిసారిగా అనుభవించిందనమాట. అంటే మనము ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఈ పని చేయడం వల్ల నాకు ఇప్పుడు ఎంతో మనశ్శాంతి కలిగింది. ఎంతో ఆత్మ సంతృప్తి కలిగింది
అనే భావము అనేది మనకి ఎంత సంతోషాన్ని ఇస్తుందంటే, ప్రశాంతతని, మానసిక ప్రశాంతతని చేకూరుస్తుందనమాట. అలా ఆ ప్రశాంతతని ఆమె మొదటిసారిగా అనుభూతి చెందింది. ఎప్పుడైతే అది గుర్తు తెచ్చుకుందో, తన తండ్రిని గుర్తు తెచ్చుకొని, తన తండ్రి ఎలా ప్రశాంతతతో తిరిగి వచ్చాడో గుర్తు తెచ్చుకున్నప్పుడు, ఆ ప్రశాంతతని ఆమె కూడా ఫీలయింది. ఇక్కడ ఫీల్ ఏంటి మనము మన జీవితంలో దేన్ని పట్టుకోవాలి? ఫీల్‌ని పట్టుకోవాలి. మన ఫీల్ ఎలా ఉంది? మనం ఎలా ఆలోచిస్తున్నాం? మన భావన ఎలా ఉంది? మనము ఆహ్, రిచ్‌గా ఉన్నామా? పూర్‌గా ఉన్నామా? ఆహ్, రూపహీనంగా ఉన్నామా? రూపవంతంగా ఉన్నామా? ఆహ్, సౌకర్యాలలో ఉన్నామా? అసౌకర్యంగా ఉన్నామా? ఇది ఏది పనికిరాదు. మన ఫీల్ ఎలా ఉంది? ఇప్పుడు చూడండి, సత్యవ్రతుడు ఉన్నాడు. అతను కాటి కాపరిగా చేస్తున్నాడు. అతను ఏం ఆహ్, అనుకున్నాడో తెలుసా? తన భార్యతో ఏమన్నాడో తెలుసా? కాశీకి వెళ్ళిన ఆహ్, మ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మనము కాశీ అంటే పవిత్ర స్థలానికి మనం వచ్చాం. అంటే రాజ్యాన్ని కోల్పోయాడు, ధనాన్ని కోల్పోయాడు. ఆహా! కానీ ఆ బాధని మర్చిపోయి, ఏది ఏమైనా గానీ, మనము ఒక పవిత్రమైన స్థలానికి వచ్చాం కదా! అని సంతోషపడతాడనమాట. తన భార్యతో ఆ సంతోషాన్ని పంచుకుంటాడు. అలా ఉండాలి మన భావం. అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ, మన భావాన్ని పట్టుకోవాలి. భావాన్ని పట్టుకున్నప్పుడే మనలో అంతర్గత మార్పులు అంటే బయట మార్పులొస్తాయి. అంతర్గతంగా కూడా మార్పులు వస్తాయి అనేది మనము ఆలోచి తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒకానొక రోజు నేను అతిథిని నా తండ్రి మరణానికి ముందు మహారాజు ఆయనను చూసారా అని అడిగాను. ఆయన మరణశయ్యపై పడుకోబెట్టి ఉండగా మహారాజు ఆశీర్వదించారా అని ఆహ్, అతిథిని అడుగుతూ ఉందన్నమాట. ఏమని అడుగుతుంది? అంటే ఆమెకి ఒక ఆలోచనొచ్చింది. ఓకే. ఆ ప్రశాంతత పొందింది. కానీ ఆమెకొక ఆలోచనొచ్చింది. నా తండ్రి చనిపోయే ముందు మహారాజుని చూసాడా? పరమశయ్యపై ఉన్నప్పుడు అతనితో మాట్లాడాడా? అతని ఆశీర్వాదాన్ని తీసుకున్నాడా? ప ఆయన ఏమని అనేవాడు? తన తండ్రి మాటలు గుర్తుకొచ్చేవి. అదంతా అయిపోయిన తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకొనొస్తేనే తను ప్రశాంతంగా నిద్రపోయేవాడు కదా! ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా, హ్యాపీగా నిద్రపోయేవాడు. ఎందుకంటే తన ఆశీర్వాదం ఉంది. నాకు ఎటువంటి బాధ కలగదు. నేను నిద్రలో చనిపోయినా ఆయన ఆశీర్వాదము నాకు నాకుంది అనే భావంతో నేను చనిపోతాను అనే భావం ఆయనలో ఉంది కదా! అటువంటి ఆశీర్వాదం ఆయన తీసుకున్నాడా అని సందేహం కలగగానే అతిథితో అడుగుతుందనమాట. నా తండ్రి దృష్టిలో అది ఏంటో నాకు తెలుసు. ఆయన దృష్టిలో అదేంటో ఆమెకు తెలుసు. అది ఎంత మహత్తరమైనదో, దానికి ఎంత ప్రత్యేకత ఉందో ఆమెకు తెలుసు. జనక మహారాజు ఆశీర్వదించి ఉంటే, ఆయన నాతో ఉన్న విభేదంతో పని లేకుండా ఈ లోకాన్ని ప్రశాంతంగా వదిలిపెట్టి ఉండేవాడు. ఇంకా ఏమనుకుంటుంది తన మనసులో, ఒకవేళ తను జనక మహారాజు యొక్క ఆశీర్వాదం తీసుకొని ఉంటే, ఆయన ఆశీర్వదించి ఉంటే, వాళ్ళ తండ్రి నాతో ఉన్న విభేదంతో పని లేకుండా, అంటే నా బిడ్డ నా మాటలు వినడం లేదు, నేను చెప్పినట్టుగా ప్రవర్తించడం లేదు అనే విభేదం లేకుండా ఈ లోకాన్ని ప్రశాంతంగా వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు అనేసి తను ఆలోచనలో ఉంది. ఓకే ఫ్రెండ్స్. అంటే మనలో కూడా ఈ ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. మనం ఒక పని చేసినప్పుడు మన వల్ల ఇబ్బంది పడిన వ్యక్తులను చూసినప్పుడు మనం కలుగుతుంది ఈ ఆలోచన. అంటే మనం డ్రీమ్స్ ద్వారా మనకు శత్రువుగా ఎందుకు గా ఉన్నారు. వాళ్ళకి గతంలో మనం ఏదైనా చేశామా? మనం చేసిందే మనకు తిరిగి వచ్చింది కదా! అనేసి మనము ఆలోచిస్తూ ఉంటాం కదా! అలా ఒకవేళ ఆహ్, తను ఆశీర్వాదం తీసుకొని ఉంటే తను ప్రశాంతంగా వెళ్ళిపోయి ఉండేది. అంటే నాతో ఉన్న విభేదాన్ని మర్చిపోయి అంటే తను అనుకుంటుంది గదా! నేనే కారణం, నేనే కారణం.
కానే కాదు. నేను అలా చేసి ఉండకపోతే తను బతికేవాడేమో. తన చావుకి పరోక్షంగా తను కొంత కారణమై ఉండవచ్చు అనే భావంతో ఉంది కదా! తన అపరాధ భావాన్ని తొలగించుకోవడం కోసం ఈ ప్రశ్న వేసిందనమాట. తను చనిపోయేటప్పుడు మహారాజు యొక్క ఆశీర్వాదం తీసుకున్నాడా లేదా అని ప్రశ్నించిందనమాట. ఆ ప్రశ్నకి సమాధానంగా అతిథి అంటుంది, అవును, వార్త అంటే ఇలా జారిపడ్డాడన్న వార్త వినగానే మహారాజు వచ్చాడు. అతనితో మాట్లాడాడు. అతనితో మాట్లాడేటప్పుడు మేమందరం బయటకొచ్చేసాం. ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు అనేసి ఆమె చెప్తుందనమాట. అంటే తనకు వచ్చిన ఆలోచనకి తగిన సమాధానం అనేది దొరికింది అన్న విషయం మనకి అర్థమవుతుంది. అంటే మనం ఒక ఆలోచన వచ్చినప్పుడు దానికి సమాధానం కూడా వస్తుంది. హ్మ్. ఒక పని చేశామంటే దానికి ఫలితము ఎలా ఉంటుంది అనేది ముందే తయారు చేయబడి ఉంటుంది. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎలా క్లియర్ చేయాలి అనడానికి 4 తాళం చేతులు మనం తాళం బుర్రగా కనిపెట్టినప్పుడే ఇంటికి తాళం వేయాలి కదా! మరి తాళం బుర్ర కనిపెట్టినప్పుడే దానికి వేసే తాళం చెవి అంటే దాన్ని తీయడానికి తాళం చెవి కీ కూడా ఉంటుంది గదా! అలాగే ఉన్న మనకి ఒక సమస్య తీసుకొనొచ్చామంటే దానికి కీ గూడా ఉంటుంది. దాన్ని వెతకాలి. శ్రద్ధగా వెతకాలి. వెతికినప్పుడు ఆ కీ గూడా దొరుకుతుంది. ఒక్కటి గాదు 4 రకాల కీలుంటాయి. ఆ! 4 రకాలుగా మనం సాల్వ్ చేయవచ్చు. దాని నుంచి నేర్చుకోవచ్చు. అంటే ఒక్కటే ఉండదు. ఒక డ్రీమ్ వల్ల ఒక విషయాన్నే నేర్చుకోము. పలు రకాలుగా నేర్చుకుంటాము అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఆ సమయమే ఆసన్నమైంది. ఇంతటితో ఈ సెషన్ ముగిస్తున్నాను. థాంక్ యూ. ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్.